కమ్మిన జీవితంలో వెలుగు నింపావయా, వ్యర్థముగా ఉన్న జీవితానికి అర్థం చూపావయా. సమయానుకూలతను బట్టి దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనము కొద్ది మాటలు ధ్యానించుకొని ప్రార్థన చేసుకొని కొడుకును ముగించుకుందాం. అందరూ కొడుక శ్రద్ధగా దేవుని వాక్యాన్ని వినటానికి ప్రయాసపడండి. అందరూ కొడుక దేవుని వాక్యం వినేటప్పుడు మన జీవితాలను దేవుడు వెలుగుమయముగా మార్చాలని అందరం కొడుక సిద్ధపడగలిగి జీవిద్దాం. మంచిది. సమయములు కుడి వచ్చిన అందరికి ప్రమాణములు, శుభాలు, వందనములు తెలియజేయుచున్నాను. దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనము సమయానుకూలతను బట్టి ఒక మంచి సందేశమును, ఒక మంచి విషయాన్ని ఆలోచిద్దాం. ఎందుకని ఆలోచిద్దామని చెప్తున్నానంటే, ఈ లోకములో జీవిస్తున్నప్పుడు కొన్ని విషయాలలో మన బ్రతుకులలో దేవుని యొక్క ఆశీర్వాదాలు కావాలి, దేవుని యొక్క దీవెనలు కావాలి. ఇక రెండవది, లోకములో ఎక్కువ మంది దేవుని దగ్గరికి రావాలని ఆలోచన కలిగి ఉన్న వారు దేవుని దగ్గరికి రాకుండా పోవటానికి గల కారణాలు ఏందో మనం అర్థం చేసుకోవాలి. ఇక మూడవది, అపవాది తనకున్నటువంటి కుయుక్తి చేత అనేకులను మోసము చేయిస్తూ నాశనానికి తీసుకెళుతుంది. కాబట్టి సమయములో ఒక చిన్న విషయాన్ని నేను చెప్పి ప్రార్థన చేసి కుడికని ముగిస్తాను. బైబిల్ గ్రంథంలో నుంచి మనందరికీ తెలిసినటువంటి ఒక సందర్భాన్ని జాగ్రత్తగా విందాం. బైబిల్ గ్రంథంలో నుంచి మార్కు సువార్త జాగ్రత్తగా విందాం. మార్కు సువార్త 8వ అధ్యాయము మార్కు సువార్త 8వ అధ్యాయము 33వ వచనాన్ని జాగ్రత్తగా చదువుకుందాం. 33. అందుకు ఆయన తన శిశువుల వైపు తిరిగి వారిని చూచి, సాతానా, నా వెనుకకు పొమ్ము, నీవు మనుషుల సంగతును మనస్కరించుచున్నావు, కానీ దేవుని సంగతులను మనస్కరింపకున్నావని పేతురును గద్దించెను. దేవుడి వాక్య భాగం మన మధ్యలో ఆశీర్వదించును గాక. ఆమేన్. మంచిది. ప్రియ సహోదరి సహోదరులారా, జాగ్రత్తగా ఈ సందర్భాన్ని మనం అర్థం చేసుకుందాం. ఎందుకు ఈ విషయాన్ని మనం ఆలోచిస్తున్నామంటే, ఈ రోజులలో యేసు ప్రభు వారిని నమ్ముకున్న వాళ్ళం చాలా మంది ఉన్నాము. లేక మన ప్రాంతంలో యేసు ప్రభు వారిని గుర్తించిన వారు చాలా మంది లేదు, చాలా మంది ఉన్నారు. మరి వెనకబడిపోవటానికి కారణం ఏంటి అర్థం చేసుకోండి. వెనకబడిపోవటానికి కారణం ఏమిటి? వెనకబడిపోవటం అంటే ఎడుకడుగు వేయటానికి కారణాలు ఉన్నాయి. ఊరకనే ప్రయాణంలో నడిచిపోతూ ఉన్న ఒక వ్యక్తి ఊరకనే వెనకబడతాడమ్మా? కదమ్మా, జాగ్రత్తగా. ఒక వ్యక్తి ప్రయాణమై పోతున్నాడు, 100 మందితో 1000 మందితో పోతూ ఉన్నారు. ఒక మనిషి ఊరకనే వెనకబడతాడా? వెనకపడ్డాడంటే ఏదో ఒక కారణం ఉంటుంది. అంతే కదా. మీరు పని చేస్తుంటారు, ఉదాహరణ పనికి పోతుంటారు. పనికి పోయినప్పుడు పని వాళ్ళని పిలుస్తారు, రాండ్రని. అందరు వెళ్ళిపోతున్నారు. పొలము చాలా దూరం, అక్కడెక్కడో ఆ కొండల దగ్గర పొలం ఉంది. ఇక్కడ నుంచి మీరు అందరూ నడిచిపోతున్నారు. మీరు పోతూ ఉంటే మీలో ఒకరిలో ఇద్దరు వెనక్కి తిరిగిపోయారంటే అర్థం ఏమిటి? వెనక్కిపోయారంటే అర్థం ఏంది? ఏదో కారణం ఉంది. ఏమి కారణము? అక్కడ మనిషి పిలిచి ఉండొచ్చు, లేకపోతే దారిని పోతుంటే దారిని ఏదైనా కనపడి ఉండొచ్చు. ఏదో ఒక కారణం ఉంది. ఏ కారణం లేకుండా ఎవరు వెనుకడుగు వేయరు. కాబట్టి ఇక్కడ యేసు ప్రభు వారి గురించి ఇక్కడ మనకు మాట్లాడుతున్న మాట ఏంటంటే, యేసు ప్రభు వారు సువార్తకు వచ్చిన ప్రారంభంలో తన తోటి 12 మంది శిష్యులను ఏర్పరచుకున్నాడు. ఎంతమందిని? 12 మంది శిష్యులను ఏర్పరచుకున్నాడు. ఈ 12 మంది శిష్యుల్ని ఏర్పరచుకున్న తర్వాత ఈ శిష్యులు ఈయన ఎక్కడికి వెళ్తుంటే అక్కడికి వెళ్ళేవారు. బాగానండి. ఈయన ఏ ప్రదేశంలోనికి వెళితే ఆ ప్రదేశంలోనికి వెళ్ళేవారు. అక్కడ యేసు ప్రభు వారు చెప్పిన మాటలు వింటూ ఉన్నారు.
యేసుప్రభు వారు చెప్పిన మాటలను వింటూ యేసుప్రభు వారు చేసే కార్యాలను చూస్తూ వాళ్ళు కూడా ఎలా ఆలోచిస్తున్నారంటే, ఇదిగో యేసుప్రభు వారితో మనం జీవించినంత కాలం మనకి ఏ కొదువులు ఉండవు, యేసుప్రభు వారితో మనం జీవించినంత కాలం మనకి ఏ ఇబ్బందులు జరగవు, కాబట్టి మనం యేసుప్రభు వారిని అంగీకరించి మన జీవితాలను మనము ఫలభరితముగా మార్చుకొని మన బ్రతుకులను మనము ఆశీర్వాదకరంగా జీవింప చేసుకుందాం అన్నట్టుగా యేసు ప్రభు వారితో వాళ్ళు సువార్త కలిగిపోతూ ఉన్నారమ్మ. ఇప్పుడు ఎలాగైతే ప్రారంభంలో యేసు ప్రభు వారిని నమ్ముకున్న తర్వాత మీరు ప్రార్థనలకు వస్తూ ఉన్నారు. ఒక వారం వచ్చారు, 2 వారాలు వచ్చారు, నెల వచ్చారు, 10 నెలలు వచ్చారు, సంవత్సరం వచ్చారు, 5 సంవత్సరాలు వచ్చారు. సంవత్సరాలు గడిచే కొలది ఆ వస్తున్నటువంటి మనసులు వెనుకబడిపోయే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. ఎందుకు వెనుకబడుతున్నారు? ఎందుకు వెనుకబడుతున్నారు? కారణం ఏంటి? మీరు అనొచ్చు, ఏమి లేదయ్యా, ఏమీ లేకుండా ఏమీ ఉండదు, ఏదో ఒకటి ఉంటుంది. ఇక్కడ వీళ్ళు కూడా యేసు ప్రభు వారిని వెంబడిస్తూ పోతూ ఉన్నప్పుడు యేసు ప్రభు వారు చేసే కార్యాలు చూసినప్పుడు ఇలా ఆశ్చర్యకరంగా ఉంది. యేసు ప్రభు వారు చెప్పే మాటలు విన్నప్పుడు ఇలా ఆశ్చర్యకరంగా ఉండి యేసు ప్రభు వారు దీవించే దీవెనలు చూస్తున్నప్పుడు ఇలా బ్రతుకులు బాగా మారిపోయాయి. ఏమంటే కుంటివాడికి స్వస్థత వచ్చింది, గుడ్డివాడికి చూపు వచ్చింది, మాట లేనివాడు మాటలాడుతున్నాడు, చనిపోయినటువంటి వాళ్ళు తిరిగి లేస్తున్నారు, కుష్ఠరోగులు స్వస్థత పడుతున్నారు, బాగులేని వాళ్ళకు బాగుపడుతున్నారు, ఆహారం లేని వాళ్ళకు ఆహారం పెడుతున్నాడు. అన్నీ ఇస్తూ ఉన్నప్పుడు వీళ్ళన్ని విషయాలలో యేసు ప్రభు వారితో కూడా వెళ్ళిపోతూ ఉన్నారు. అన్ని ఏదైనా తక్కువ ఉందాం? ఇక్కడ కుంటివాడికి నడకొచ్చింది, తక్కువ ఎక్కువ గొప్పదే కదా. ఇప్పుడు మూగవాడు మాట్లాడుతున్నాడు, ఇది గొప్ప కార్యమే కదా. గుడ్డివాడు చూస్తున్నాడు, ఇది గొప్ప కార్యమే కదా. ఇక్కడ చూస్తే కుష్టి రోగులకు బాగుపడి మరలా సమాజంలో కలుస్తున్నాడు, ఇది గొప్ప కార్యమే కదా. ఇన్ని గొప్ప కార్యాలు జరుగుతున్నప్పుడు ఆహారం లేని వాళ్ళకు ఆహారం పెడుతున్నాడు, ఇబ్బందుల్లో ఉన్న వారిని పరామర్శించి వారి ఇబ్బందుల్లో నుంచి విడిపిస్తూ ఉన్నాడు. ఇన్ని గొప్ప కార్యాలు చూసిన వాళ్ళు ఎవరైనా వెనుకడుగేస్తారా? ఎవరైనా వెనుకడుగేస్తారా? వేయరు. కానీ వేసినారు అంటున్నాడు. మరి ఇక్కడ ఇన్ని గొప్ప కార్యాలు చేసి వెనుకడికి ఎందుకు వేశారంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఒకే ఒక విషయం. ఏ విషయం అంటే యేసు ప్రభు వారి గురించి వాళ్ళందరూ ఏమని మాట్లాడుతున్నారంటే, అయ్యా నువ్వు దేవుని కుమారుడివి, సర్వోన్నతుడైన దేవుని కుమారుడివి, నీవే మానవాళి రక్షించుడి కొరకు వచ్చిన వాడు అన్నప్పుడు యేసు ప్రభు వాళ్ళతో ఏమన్నాడంటే, కొన్ని రోజుల తర్వాత కొన్ని ఇబ్బందులు వస్తాయి నాకు అన్నాడమ్మా. ఏమని ఆయన, కొన్ని హింసలు వస్తాయి, మనిషి కుమారుడు అనేక హింసలు పొంది నానా రకమైన బాధలు పొంది అతడు శిలువ మరణానికి అప్పగించబడి 3వ దినాన మరలా తిరిగి లేస్తాడు అని చెప్పాడు. ఇప్పుడు వెంటనే వీళ్ళల్లో ఒక వ్యక్తి అంటున్నాడు, ఇదిగో ఆ కార్యము నీకు దూరమవునుగాక అన్నాడు. ఇప్పుడు యేసు ప్రభువుని పిలిచారు. వారందరూ చూసేమంటారు, వారిని చూసి సాతానా సాతానా నా వెనుకకు పొమ్ము. ఎవరిని వెనుక పొమ్మంటున్నాడు? సాతానుని వెనుక పొమ్మంటున్నాడు. ఎందుకు వెనుక పొమ్మంటున్నాడంటే ఇక్కడ యేసు ప్రభు ఒక మాట చెప్పాడు. ఏమంటున్నాడంటే అక్కడ మీరు చదివినప్పుడు చూడండి, తన శిష్యుల వైపు తిరిగి వారిని చూసి సాతానా నా వెనుకకు పొమ్ము, నీవు మనుష్యుల సంగతులను మనస్కరించుచున్నావు గాని దేవుని సంగతులను మనస్కరింపక ఉన్నావు. ఏమంటున్నాడు అక్కడ? మనస్కరించుచున్నావు గాని దేవుని సంగతులు మనస్కరింపకున్నావని పేతురుని గద్ది. అంటే ఇక్కడ 2 సంగతుల గురించి ఆలోచిస్తున్నాడు. ఏమేమి సంగతులు ఉన్నాయమ్మా? మనస్సుల సంగతులు, దేవుని సంగతులు. మనస్సుల సంగతులు ఏం చేస్తున్నాడంట? మనస్కరించుచున్నాడు. మనస్కరించడం అంటే ఓకే, మీరు చెప్పినవన్నీ కరెక్టే. మనస్సులో ఉన్నారు, ఎరిగి ఉన్నారు, తెలుసుకున్నారు. అంటే ఇక్కడ ఏమని మనం అర్థం చేసుకోవాలంటే మనిషి యొక్క ఆలోచనలు వేటి మీద ఉంటాయమ్మా? ఆమేన్. ఏటి మీద ఉంటాయమ్మా? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 19వ వచనం. అమ్మా
జాగ్రత్తగా వినండి, కొంత సమయం వినండి, జాగ్రత్తగా వినాలి కొద్ది మీ మాటలు. ఎందుకంటే ప్రస్తుత కాలంలో యేసు ప్రభు యొక్క వాక్యం చెప్పేవాళ్ళు కరువైపోయారు. కార్యాలు చేపించి కాలాపన చేపించి ఉండేవాళ్ళు ఎక్కువైపోయారు. అందుకే సత్యముని వినకుండా జనాలు ఏమైపోయారంటే బుద్ధి పుట్టినప్పుడు ప్రార్థనలు కూర్చొని వెళ్ళిపోతున్నారు. వాక్యం లేదు వీళ్ళ దగ్గర, దేవునిలో బ్రతకాలనే ఆలోచన లేదు. అందుకని ఇక్కడ అంటున్నాడు, ఏమంటున్నాడు చూడండి, 3:19 పిలుపులకు రాసిన పత్రిక 3:19 తొందరగా చూడండి. నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు, వారు తమ సిగ్గుపడవలసిన విషయములను అతిశయపడుచున్నారు. భూ సంబంధమైన వాటి యందే మనస్సు ఉంచి ఉన్నారు. ఎందుకు చెప్తున్నారంటే ఇక్కడ నాశనమే వారి అంతము, వాళ్ళ కడుపే వాళ్ళ దేవుడు. ఇలా దేవుడు ఏందంట, కడుపు దేవుడు అవుతుందమ్మా అక్క. ఇప్పుడు బాగానండి, వాళ్ళ కడుపే వాళ్ళ దేవుడు అంట. కడుపు దేవుడు అవుతాడా? ఎందుకు కడుపు దేవుడు అంటున్నాడు ఇక్కడ? ఎందుకు దేవుడు అంటున్నాడమ్మా కడుపు కోసం? ఇప్పుడు చెప్పండి, మీకు అర్థమైతే చెప్పండి. కడుపే దేవుడు అంటున్నాడు. ఎందుకు అంటున్నాడు, ఎందుకు మాట్లాడుతున్నాడంటే మత్తయి సువార్తలోనికి మీరు వెళితే అక్కడ రాయబడింది, ఏమి తినుదమా, ఏమి త్రాగుదమా, ఏమి ధరించుకుందుమా అని వీటి గురించి మీరు ఆలోచించొద్దు, చింతపడొద్దు అన్నాడు. ఈరోజు భూమి మీద ఉన్న ఎక్కువ మంది తిండి గురించి, తాగటం గురించి, ధరించడం గురించి ఆలోచిస్తున్నారు లేదమ్మా? ఎందుకయ్యా మీరు ప్రార్థన కాడికి రాలేకపోయారంటే పొద్దుటి నుంచి సాయంకాలం దాకా కష్టపడి పని చేయటం వల్ల ఒళ్ళు అలిసిపోయి ప్రార్థనకు రాలేకపోయారు. దేనికోసం కష్టపడ్డా ఉదయం నుంచి సాయంత్రం దాకా? కడుపు కోసమే కదా. బాగా ఆలోచించండి, కడుపు కోసమే కదా. వారి కడుపే వారి దేవుడు. ఇప్పుడు వాళ్ళకి దేవుడు ఏంటంటే అదే దేవుడు అయిపోయింది, అదే ఆలోచన అయిపోయింది. వాటి గురించే ఆలోచిస్తున్నారు, వాటి గురించే తపన చెందుతున్నారు, వాటి గురించే పొద్దుగూకులు మాట్లాడుకుంటున్నారు, వాటి గురించే కష్టపడుతున్నారు. చూడండి, ఉదయం 3-4 గంటలకు లేస్తారు కదమ్మా. 8 గంటలకు 4 గంటలకు లేస్తారు, 4 గంటలకు 5 గంటలకు లేస్తారు. చలి అనేది అప్పుడు ఉండదు, నిజంగా ఉండదు. ఎందుకు ఉండదని మీరంటే, అప్పుడు చలి ఉండే పని అయితే ఇప్పుడు నువ్వు నీళ్ళల్లో నీళ్ళు చేయబడితే చల్లగుందన్నావు, అప్పుడు చేయబడితే నీకు చల్లగా ఉండదు. అప్పుడు ఎందుకు చెప్తున్నానంటే అప్పుడు నీ మనసులో ఒక ఆలోచన ఉంది, మీ కడుపు కోసము పని చేసుకోవాలి అనే ఆలోచన. నేను బుధవారం సాయంకాలం మా కుటుంబం దగ్గర ప్రార్థన ఏర్పాటు చేసినప్పుడు ఇదే సమయానికి నేను వాక్యానికి టైం తీసుకున్నాను. ఈ రోజు నాకు తెలిసి చల్లగా తక్కువే ఉంది, కానీ ఆ రోజు అయితే ఎక్కువ నేను కూడా వణికాను. నిజంగా బాగా చలి ఉంది. చుట్టుపక్కల వాళ్ళందరూ అంటున్నారు, మీకు చలి లేదా అన్న. మనుషులు కదా, మరి ఎందుకు చలి లేదా? ఉంటది, కానీ ఏం చేస్తున్నామంటే మన దేవుడి కొరకు అది భరించాం. మీరు బాగా చూడండి, ఆకుకొట్టడానికి వెళ్తారు, ఉదయాన్నే 4-5 గంటలకు వెళ్తారు కదక్క. అప్పుడు ఆ చల్లగా మీరు ఆకుల మీద చేపెట్టినప్పుడు ఆ ఆకుల మీద ఉన్నటువంటి మంచు నీళ్లు చేతి మీద పడుతున్నప్పుడు ఎంత చలి ఉంటుంది. కానీ అప్పుడు ఏం చేస్తారు, ఈ పని మీద ఆశ ఉన్నప్పుడు అదేమనిపించదు. ఆశ పని మీద ఉంది. ఇప్పుడు ఆశ దేవుడి మీద ఉన్నప్పుడు కష్టం ఉండదు, బాధలు ఉండవు, ఇబ్బందులు అనిపించవు. అయ్యో ఉదయం నుంచి సాయంత్రం దాకా పనికి పోయి వచ్చానే అలిసిపోయాలి అనిపించదు. ఎందుకు అనిపించదంటే నీకు దేవుడి మీద ఆశ లేదు. ఆమేన్. దేవుడి మీద ఆశ ఉన్నవాడికి ఇవన్నీ అనిపించవు, దేవుడి మీద ఆశ లేనివాడికి ఇవన్నీ అనిపించదు. పొద్దుటామ చేస్తే కాళ్ళు నొప్పులు పుట్టినాయ్యా, నీకేమి ప్రార్థన అంటావు? నేను చలికి ఉండలేకపోతున్నానయ్యా, నీకేం ప్రార్థన అంట? నా వల్ల కావటం లేదయ్యా. ఎందుకంటున్నామంటే ఎందుకు మాట్లాడుతున్నామంటే నీకు ఆశ లేదు. అదే పని చేయాలని ఆశ ఉంది కాబట్టి అప్పుడు పోయి అడగండి, ఏందమ్మా కాళ్ళు నొప్పులు లేవని అడగండి. ఏమంటారు? కాళ్ళు నొప్పులు ఉండవమ్మా. అప్పుడు ఉండవా నడుముల నొప్పులు, అప్పుడు ఉండవా చేతుల నొప్పులు, అప్పుడు ఉండదా చలి, అప్పుడు ఉండదా ఇబ్బంది? ఉంటాయి, కానీ వాళ్ళు మనసు ఉంచింది దేని మీద?
భూ సంబంధమైన వాటి మీద. భూ సంబంధమైన వాటి మీద మనసు ఉంచారు గనుక భూ సంబంధమైన సంగతుల గురించి ఎక్కువగా చింతపడుతున్నారు. భూ సంబంధమైన వాటి గురించి ఆలోచిస్తున్నారు. భూ సంబంధమైన వాటి గురించి తపన చెందుతున్నారు. భూ సంబంధమైన వాటి కోసమే ప్రయాస పడుతున్నారు. అందుకే ఏమన్నాడంటే ఇక్కడ పౌలు గారు, నాశనమే వారి అంతం. ఆమేన్. వాళ్ళ అంతం ఏందంట? అంతం. అంతం అంటే ఇప్పుడు కాదు, అంతం ఎప్పుడు? నాశనమే వాళ్ళ అంతం. వాళ్ళు సిద్ధపడింది నాశనానికే. అందుకే నశించిపోయే వాటి గురించే తపన పడుతుంటారు. ఏటి కోసం వీళ్ళు తపన పడేది? నశించిపోయే వాటి కోసమే, శాశ్వత కాలమైన వాటి కోసం తపన పడుతున్నారా? అందుకని ఇక్కడ యేసు ప్రభువు తన శిష్యులను పిలిచి, మీరు ఏమి చేస్తున్నారంటే మనుషుల సంగతులు ఆలోచించుచున్నారు. మనుషుల సంగతులు మనసులో పెట్టుకుంటున్నారు. 10 కోట్లు సంపాదిస్తే విలువ ఉంటుంది మనిషికి, అంతే కదక్క? ఇప్పుడు డబ్బు కావాలి మనిషికి, సంపాదన కావాలి మనిషికి, విలువ కావాలి మనిషికి, ఘనత కావాలి మనిషికి, గొప్పలు కావాలి మనిషికి. ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఏమి లేదు, మేము ప్రార్థనకు వచ్చి కూర్చుంటే ఇక్కడ 1000 మంది ఉంటే మాకు బాగుంటుంది, ఎవరు లేకుండా ఉంటే బాగుంటుంది మాకు. ఇది మనస్సుల సంగతులు. మనిషి కూడా ఇలాగనే ఆలోచిస్తాడు, అందరూ ఉంటే బాగుండే. మరి దేవుడు ఎలా ఆలోచిస్తాడు? ఇదిగో సర్వలోకమునికెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడు, నమ్మినవాడు నమ్మనివాడు అంటే చెప్పమన్నాడు, కానీ వాళ్ళు నమ్ముతారు నమ్మరు అని చెప్పలా. ఇర్మియా ప్రవక్తను పంపిస్తాడు, వీధి వీధికి వెళ్ళి చెప్తున్నాడు, ఒక్కడు మారలా. ఎందుకంటే నేను చెప్పేది, నేను చేసేది ఎవరి పని? నేను చేసేది దేవుడి పని. దేవుడి పని నేను చేస్తున్నాను, నాకు జీతం ఇచ్చేది దేవుడు. జీతం ఇచ్చేది దేవుడు. జీతం ఇచ్చే దేవుడికి నేను కనపడాలి, కానీ జీతం ఇవ్వని మనుషులకు కనపడకూడదు. ఆమేన్. ఇప్పుడు పొలంలోనికి నువ్వు పనికి వెళ్తున్నావమ్మా, ఎగ్జాంపుల్ అర్థం కావడానికి చెప్తున్నాను. పనికి వెళ్తున్నప్పుడు అందరింటే పని చేస్తావా? ఊరు లేకపోతే చేరా అమ్మా? అప్పుడప్పుడు మీరు పొలం వేసుకుంటారు కదా, మీరు వేసుకున్నారు కదా పొలం. ఇప్పుడు ఫోన్ చేసినప్పుడు ఏం చేస్తున్నారంటే, ఏమి లేదన్నా ఒక్కడనే పని చేసుకుంటున్నానంట. ఒక్కడివేమన్నా బోరు కొట్టట్లేదంటే, నా పని నేను చేసుకోవడానికి బోరేంది? ఎందుకంటే ఈరోజు చేసుకుంటే రేపు పంట, ఈరోజు చేసుకుంటే రేపు ఫలితం. ఇది దేవుడి పని. ఒక్కళ్ళు ఉన్నారా, 100 మంది ఉన్నారా, 1000 మంది ఉన్నారా, 1,00,000, ఇవన్నీ పాయింట్లు కాదు. చేయాల్సింది దేవుడి పని, జీతం ఇచ్చేది ఆయన. ఇప్పుడు మనం దేని గురించి ఆలోచించి పని చేస్తున్నాం? దేవుని సంగతుల గురించి ఆలోచించి పని చేస్తున్నాం కాబట్టి ఇసుకు లేకుండా వస్తున్నారు. అదే మనుషుల సంగతుల గురించి ఆలోచించి పని చేస్తే, ఏందయ్యా అడిగి పోతే 4 వాళ్ళు లేరు, 10 మంది కూడా రారు, అసలు ఎవరు రారు, పొయ్యి వచ్చేందుకు పెట్రోల్కైనా రాదుగా. అది మనుషుల సంగతులు. అప్పుడప్పుడు ఎక్కడికైనా ఏదైనా దానికి బాడెక్కి పిలుస్తుంటారు. నన్ను ఇక్కడ 4 బిగ దగ్గర అక్కడ దాకా వదిలిపెట్టరన్నమాట. వదిలిపెట్టి వచ్చినందుకు ఏమి లెక్కలు వేయాలక్క? పోవటానికి ఎంత దూరము, రావటానికి ఎంత దూరము, మనిషికి ఎంత కూలి, మనిషికి ఎంత బాడిగ పడుద్ది, ఇటు మొత్తం లెక్కేసుకొని 1000 రూపాయలు అయితే వస్తానంటాడు. 1000 రూపాయలు అయితే వస్తా, లేకపోతే రానంటాడు. ఏందయ్యా 1000 రూపాయలు అంటే? బాడిగా. మరి ఇప్పుడు చాలాసార్లు అనిపిస్తుంది, ఇప్పుడు మనం కనీసం 10 మంది పోయినాం కదయ్యా, లేకపోతే ఒక 2 మూడు కదా, ఆటో పెట్టుకొని ఇంత పెట్టుకొని ఆ ఊరు పాంతున్నాం కదా, కనీసం ఒక 20 మంది అని వస్తే కదా వాక్యం చెప్పడానికి బాగుండేదంటే, 20 మంది వచ్చిర్రంటే వీళ్ళ మనసులు ఎలా ఉంటది? వీళ్ళ వల్ల వాళ్ళకి ఏమై ఉంటది? తృప్తి. వచ్చారు, చెప్పాము, సంతోషం. ఇప్పుడు రాకపోతే చెప్పినప్పుడు సంతోషం ఉంటుందా, బాధ ఉంటుందా? రాకపోతే చెప్పినప్పుడు కూడా సంతోషం ఉంటుందా? ఒక ఆలోచించిన మనుషుల సంగతులు, దేవుడి సంగతుల గురించి నేను ఆలోచిస్తున్నా. మనుషుల సంగతులు ఏంటంటే చిన్నదానికి పెద్దదానికి పట్టించుకుంటా. దేవుడి సంగతి అసలు పట్టించుకోడు. దేవుడు పట్టించుకునేవాడు కాదు. మనుషులు ఎలాంటి వాళ్ళంటే చిన్న మాటనే కూడా కోపగించుకుంటారు. దేవుడు అసలు కోపగించుకునేవాడు కాదు. సమయము కొరకు ఎదురు చూసేవాడు దేవుడు. సమయము కొరకు, సమయం అన్నిటికీ సమయము సమీపమై ఉన్నది కాబట్టి ఎవరు కూడా ఏ తొందరపాటు పడాల్సిన పని లేదు ఇక్కడ. అప్పుడప్పుడు చాలాసార్లు మీరు అనుకోవచ్చు, చాలా విజయాలు చెప్తుంటారు. నిజంగా ఓపిక అనేది క్రైస్తవులకు మాత్రమే, ఇంక ఎవరికి ఉండదు. క్రైస్తవులకు మాత్రమే సహనం కానీ ఓర్పు కానీ ఉండదు, ఇంక ఎవరికి ఉండదు. ఎందుకు ఉండదంటే
ఈ సహనము ఓపిక సమస్తము కలిగిన వాడు మన మార్గదర్శకుడైన యేసు ప్రభువారు కనుక. అందుకని పేతురుతో అంటున్నాడు, ఇదిగో నువ్వు మనుషుల సంగతులు ఆలోచిస్తున్నావు, మనుషుల్లాగా భ్రమలోకి వెళ్ళిపోతున్నావు. ఒక రాజకీయ నాయకుడు వచ్చి మీటింగ్ పెడితే అక్కడ ఒక 50,000 మంది జనాలు ఉంటే కానీ మనోడు మైకు తీసుకొని మాట్లాడు, ఎవరు రాకపోతే అయితే మీటింగ్ క్యాన్సిల్ అంటాడు. ఇది మనుషుల సంగతులు. మరి దేవుని సంగతులు, మరి దేవుని సంగతులు ఎలా ఉన్నాయి? దేవుని సంగతులు ఎలా ఉన్నాయి అంటే దేవుడు ఏమంటున్నారు తెలుసా? ఇదిగో చాలా చక్కగా మాట్లాడతాడు. ఏమని మాట్లాడతాడంటే దేవుని యొక్క ఆత్మ అంట ఏం చేస్తుందంట, జ్ఞానం అంట నడి వీధులలో ఘోషించుచున్నది, అది కేకలు వేయుచున్నది, పరుగెత్తి వచ్చి వినండి అని పిలుస్తున్నా. అంటే ఎవరు రారన్నమాట. ఎగ్జాంపుల్ చెప్తుంటాను. ఒక రికార్డ్ డాన్స్ పెట్టి ప్రభ కట్టేసి స్టేజీ మీటింగ్ పెట్టేస్తే ఎవడైనా సలని, లేకపోతే పని చేసి వచ్చానని, లేకపోతే అన్నం తినలేదని అంటారమ్మా. ఎందుకంటారు? దాని మీద మనసు ఉంచారు కనుక వెళ్ళిపోతారు. మనసు ఉంచకపోతే, అందుకే ఇక్కడ అదే చెప్తున్నాడు, మీరు మనుషుల సంగతులను గురించి తలంచుచున్నారు, మనుషుల సంగతుల గురించి తలంచుచున్నారు. అందుకని ఇక్కడ మాట్లాడుతున్నది ఏమన్నాడంటే బాగా గమనించి ఆలోచిస్తే, ఇదిగో శిష్యులందరూ కూడా యేసు ప్రభు వారితోనే వెళ్తున్నారు, యేసు ప్రభు వెంట వెళ్తున్నారు. కానీ శిష్యులలో కొంతమందికి ఏమనిపిస్తుందంటే ఇది ఎట్టనే ఉంటే బాగుండునే అనిపిస్తుందంట. ఏది ఎట్టనే? ఆ సంతోషము, ఆ ఆనందము, ఆ యొక్క విషయాలలో అలాగనే ముందుకు పోతే బాగుండు అనిపించిందంట. కొంత దూరం పోయాక శ్రమలు వచ్చినాక ఎదురు పడిపోయారంట. ఎప్పుడు ఒకేలాగా ఉండదమ్మా ప్రయాణం అనేది. ప్రయాణం అనేది ఇప్పుడు ఒకేలాగా ఉండదా? పోయే కొద్ది దారి మనకు తెలియదు. తెలిసిన దారిలో అయితే ఎన్నిసార్లు పోతుంటాం. ఇప్పుడు మేము ఇక్కడ నుంచి మా ఊరి నుంచి ఈ ప్రదేశానికి వస్తుంటాము. ఇది మాకు తెలిసిన దారా తెలియని దారక్క? రోజు వారం వస్తున్నాం కాబట్టి తెలిసిన దారి. ఇప్పుడు ఏమనిపోతుంది, అక్కడ గుంతలు ఉంటాయి, ఇక్కడ మెట్టలు ఉంటాయి, అక్కడ అడ్డ రోడ్డు ఉంది, ఇక్కడ అది ఉంది, జాగ్రత్తగా రావాలని తెలిసిందారు కాబట్టి అదే కొత్త దారికి వస్తే ముందు గుంత ఉందో ఏముందో తెలియదు. వచ్చేటప్పుడు ఎలా రావాలి? జాగ్రత్తగా రావాలి. తెలిసిన దారిలో పెద్ద జాగ్రత్త అవసరం లేదు, తెలియని దారిలో జాగ్రత్త. కానీ ఇప్పుడు ఏమనుకుంటున్నారంటే తెలిసిన దారిలో జాగ్రత్త అవసరం లేదని తెలిసిన దారిలో అజాగ్రత్త వచ్చి పాడైపోతున్నాం. అర్థమైందక్క? తెలిసిన దారికి ఏం అవసరం లేదు, జాగ్రత్త అవసరం లేదు. ఆడ గొంతుంది తెలుసు, ఈడ రాయింది తెలుసు, ఆడ రప్పంది తెలుసు, ఆడ వాగుంది తెలుసు, ఈడ అడ్డ రోడ్డు ఉందో తెలుసు, అన్నీ తెలుసు. కానీ అజాగ్రత్తగా వస్తున్నాం. మనం అజాగ్రత్త రావటం వలన దారిదే, కానీ దారిలోనికి కొత్త కొత్త బండ్లు వచ్చి యాక్సిడెంట్ అవుతున్నాయి. నిన్నగాక మనం అనుకుంటాను ఇక్కడే కదా, ఇక్కడే నిజంగా ఏంటి అతనికేం తెలియని దారి ఇది. 1000 సార్లు 1000 కాదు నాకు తెలుసు, అతని జీవితంలో ఎన్ని లక్షల సార్లు, ఎన్ని కోట్ల సార్లు తిరుగుంటారు తెలుసు ఈ దారి మీద. ఎక్కడ ఏముందని తెలియదా? ఏ వైపుని ఏడ రాయిందో తెలుసు, ఏడ గొంతుందో తెలుసు, ఏడ మట్టి ఉందో తెలుసు, ఏడ చెట్టు ఉందో తెలుసు, ఏడ చేమందో తెలుసు. ఇది తెలియదు అనకుండా లేదు, అన్నీ తెలుసు ఆయనకు. కానీ ఆ టైంలో ఎదురుగా ఎవరు వస్తారో ఆయనకు తెలియదు. అర్థమవుతుందమ్మా? దారి తెలుసు, ప్రాంతం తెలుసు, అక్కడున్న పరిస్థితులు తెలుసు, కానీ మధ్యలో అడ్డం వచ్చేవాడు ఎవరికి? అందుకే జాగ్రత్తగా వెళ్ళాలి. ఇది సువార్త పరిచర్య కూడా అలాంటిదే. ప్రారంభంలో మేము సువార్త ప్రారంభంలో చేసినప్పుడు దారిలో నుంచి వెళ్ళిపోతూ ఉన్నప్పుడు అందరూ అనుకున్నాము మంచిదే కదా, అందరూ తెలిసిందే కదని. మధ్యలో దెబ్బలు తగులుతాయని ఎవరికని తెలుసా? అందుకేమన్నానంట, జాగ్రత్త, చాలా జాగ్రత్త. ఎందుకంటే మనుషుల సంగతుల గురించి ఆలోచిస్తున్నాము కానీ దేవుని సంగతుల గురించి ఆలోచించటంలా భూమి మీద జనాలు మనుషుల సంగతుల గురించి ఆలోచిస్తున్నాం. ఎందుకంటే రాజుల 2వ గ్రంథంలోనికి తర్వాత మీరు చదువుకోండి, అక్కడ 5వ అధ్యాయంలో ఒక మాట రాయబడింది. ఏమని రాయబడిందంటే చదివిస్తాను, కావాలంటే అవసరం కాబట్టి మీకు చదివిస్తాను, చూద్దాం. ఓకే, చదివిస్తాను, జాగ్రత్తగా గమనించండి. రాజుల 2వ గ్రంథము 5వ అధ్యాయం అనుకుంటాను. మీకు అందరికి అర్థం కావటానికి చదివిస్తాను, జాగ్రత్తగా చూడండి. చూడండి 5:26. అంతటి ఎలీసా వానితో, ఆ మనుషుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొనుటకు తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా? ద్రవ్యమును, వస్త్రములను,
ఒలీవ చెట్ల తోటలను, ద్రాక్ష తోటలను, గొర్రెలను, ఎడ్లను, దాసీలను సంపాదించుకొనుటకు ఇది సమయమా. ఆమేన్. ఇప్పుడు ఇక్కడ ఎవరమ్మాయినా? ఎలీషా. ఎవరు? ప్రవక్త, దేవుని సేవకుడు. మన మాటలో చెప్పాలంటే దేవుని సేవకుడు. ఇక్కడ ఆయన ఎవరితో మాట్లాడుతున్నాడు? ఇప్పుడు గెహజీ అనే ఆయనతో మాట్లాడుతున్నాడు. మరి గెహజీ ఎవరు? ఈయన కూడా దేవుని సేవకుడు. ఈయన పెద్ద సేవకుడు, ఆయన చిన్న సేవకుడు. మన భాషలో చెప్పాలంటే పెద్ద సేవకుడు అంటే అర్థం ఏంటి? ముందుగా సేవ చేసేవాడు. చిన్న సేవకుడు అంటే తర్వాత సేవకు వచ్చినవాడు. ఇప్పుడు ఉదాహరణకు అక్కడ పెద్దమ్మ ఉంది, వీళ్ళేమో పెద్దోళ్ళు అంటారు వాళ్ళని. మన వాళ్ళని ఏమనాలి? చిన్నోళ్ళు అనాలి. ఎందుకు వాళ్ళని పెద్దోళ్ళు అనాలి? వాళ్ళు మనకంటే అన్నిట్లలో ముందు తెలిసినాడు. అందుకని చూడండి, పెద్దోళ్ళకి ఏముంటది? ఓపిక. చిన్నోళ్ళకి ఏముంటది? తొందర. నిజముగా పెద్ద రకం కలిగిన వాళ్ళు ఎవరు కూడా తొందరపడి మాట్లాడాడ. మనమే కొత్త కోపం వచ్చినప్పుడు కట మాట్లాడతాము, వాళ్ళు మాత్రం నిదానంగా ఉంటారు. తర్వాత అంటారు, కోపం అంతలా తిడుతుంటే నీకు కోపం రాలేదు ఏంటంటే, ఆ పెద్దోళ్ళు ఏమంటారంటే, వాళ్ళు తొందరపాటు వల్ల ఏమీ సాధించలేరు, ఓపికతో ఉండటమే సహజం. ఎందుకంటే అక్కడి నుంచి నేను ఇక్కడికి వచ్చినోడిని. అర్థమైందా? మీకు అందరికి అర్థం కావడం చెప్తాను. ఇదిగో అక్కడ కూర్చుని చూడు, అక్కడి నుంచి నేను ఇక్కడికి వచ్చాను. నేను ప్రారంభంలో ఆనే కూర్చున్నాను, నేను ఆనే విన్నాను, నేను ఆనే ఉన్నాను. ఆ నుంచి ఆడ దాటి వచ్చాను, ఏడు దాకా వచ్చాను, చివరికి ఇక్కడికి వచ్చాను. ఇప్పుడు ఆడ కూర్చున్న మీకు ఎలాంటి ఆలోచన ఉంటుందో నాకు తెలుసు. ఎందుకంటే నేను ఆడ నుంచి వచ్చినానే కదా. ఆడ కూర్చున్న వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు ఉంటే నాకు తెలుసు. అక్కడ ఉన్న వాళ్ళు ప్రార్థనకు పోవాలంటే ఇంట్లో ఎలాంటి సమస్యలు ఉంటే నాకు తెలుసు. ఎందుకంటే నేను అవన్నీ దాటి వచ్చినాక. ఇప్పుడు ఎలీషా గెహజీతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, ఎక్కడికి వెళ్ళావు గెహజీ అన్నాడు. నేను ఎక్కడికి వెళ్ళలేదంటే, ఇదిగో నీవు రథము దిగి ఆ మనుషుడు ఎదుర్కొనుటకు నువ్వు పరిగెత్తినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా? నువ్వు రాలేదనుకుంటేనే వచ్చింది. ఎలాగంటే నీ మనస్సు ఏటి మీద ఉన్నదో నాకు తెలుసు. అది ఇక్కడ మన పాయింట్. గెహజీ మనస్సు ఏటి మీద ఉన్నదో ఎలీషాకు తెలుసు. అంటే గెహజీ మనసు ఏటి మీద ఉన్నదమ్మా? గెహజీ మనసు ఏటి మీద ఉన్నదంటే ద్రవ్యమును, వస్త్రములను, ద్రాక్ష తోటలను, వెండిని, బంగారమును, వజ్ర వైడూర్యాలను, ఆస్తి ఐశ్వర్యములను, దాసీలను, తోట్లను సంపాదించుకునే దాని మీద గెహజీ మనసు ఉన్నది. గెహజీ మనసు దేని మీద ఉన్నది? లోకములో ఉన్నటువంటి వాటి మీద ఉన్నది. అందుకని ఏమంటున్నానంటే, ద్రవ్యమును, వస్త్రములను, దాసీలను, ద్రాక్ష తోటలను, ఒలీవ తోటలను సంపాదించుకోవటానికి ఇది సమయమా అన్నాడు. అంటే ఏ సమయంలో సంపాదించుకోవాలమ్మా? పెద్దమ్మా, ఎప్పుడు సంపాదించుకోవాలి? ఇప్పుడు నువ్వు ప్రార్థనకు వచ్చారనుకో, ఎగ్జాంపుల్ ఏమవుతావు? ప్రార్థనకు వచ్చారనుకోండి, ఈ టైంలో నా ప్రార్థన పోయేది. ఏదో పని పాటైనప్పుడు పోయి కూర్చోవాలి. ఇంతలా పని మూమెంట్లో మీరు ప్రార్థన అయింది అంటే ఈ సమయం దేనికి సమయం అయింది కాదు, సంపాదించుకునే సమయం ఇది. ప్రార్థన చేసే సమయం కాదు జనాలకి ఇది. అంతే కదమ్మా? అప్పుడప్పుడు మీరు కూడా చాలా మంది సార్లు అనుకుంటుంటారు, పని పాటలోని ఈ 2 నెలలు ప్రార్థన కొద్దిగా లేకపోతే బాగుండేమో. అంటే ఈ సమయం దేనికి? సంపాదించుకునే సమయం. ఈ సంపాదించుకునే సమయంలో మన అందరం దృష్టి పడి ఉంటాం. అందుకనే పనులు లేనప్పుడు ప్రార్థన కావాలి మనుషులకి. అంతే కదమ్మా? పని లేనప్పుడు, ప్రారంభంలో నేను వచ్చినప్పుడు ప్రార్థన కావాలి. తర్వాత నేను కొన్ని రోజులు ఆగిన తర్వాత ప్రార్థన జరుగుతూ ఉన్నప్పుడు, పనులు వచ్చినప్పుడు ప్రార్థన అవసరం లేదు. ఎందుకంటే పనులు కావాలి కదా. ఇప్పుడు గెహజీతో ఎలీషా ఏమంటున్నాడంటే, గెహజీ ఇవన్నీ సంపాదించుకోవడానికి ఇది సమయమా? మరి ఏం సంపాదించుకోవడానికి సమయము? ఏం సంపాదించుకోవడానికి సమయము? అందుకని అంటున్నాడు, నీ మనస్సు భూ సంబంధమైన వాటి మీద ఉన్నది. ఈరోజు ఇలా మనసు దేని మీద ఉన్నది? భూ సంబంధమైన వాటి మీద ఉన్నది. భూ సంబంధమైన వాటి మీద ఉన్నది. పోయిన సంవత్సరం, అంతకుముందు సంవత్సరం అనుకుంటాను. అంటే ఎగ్జాంపుల్ కోసం అర్థం కావడానికి చెప్తాను. పాపము కూలి పని చేసుకోవటానికి ఉదయాన్నే లేచి అన్నం తిని
అంటే అన్ని క్యారేజ్ సర్ది కట్టుకొని అవన్నీ రెడీ చేసుకొని వస్త్రాలు ధరించుకొని ఆ మూటలు అంటే ఆ యొక్క బట్టలు తీసుకొని అందరు వెళ్ళి ఆటో ఎక్కారు. 20-25 మంది దాకా మొత్తం ఎక్కారు. అంటే మసక చీకటి ఉంది. ఉదయానికల్లా సూర్యుడు వచ్చేలోపు వెళ్ళి పొలంలోకి వెళ్ళి పొలంలో ఉండాలి అనే ఆలోచనతో వెళ్ళిపోతున్నారు. మార్గ మధ్యంలోనే ఆటో తిరగబడి అందరూ శ్మశానానికి వెళ్ళిపోయారు. మనకు కూడా తెలిసి ఉంటుంది మాటలు. ఏమైంది? వాళ్ళ కాళ్ళు ఇరిగింది, వీళ్ళకి చెయ్యి ఇరిగింది, వాళ్ళకి మెడపంపులు పోయాయి, వీళ్ళకి నడుములు ఇరిగాయి. ఎలా జరిగింది? నేనేం చేసినాయా? పోతున్నాను, గొంతు వచ్చింది, ఎదురుగా ఒకటి వచ్చింది, దాన్ని తప్పిపోయాను, కింద పడిపోయాను. ఇప్పుడు వాళ్ళకి ఏ సమయం అది? సంపాదించుకునే సమయం. మరి ఈ సమయంలో కింద పడటం అవసరమమ్మా? ఈ సమయంలో కింద పడాలా? అప్పుడు చెప్పాలి కదా, వస్తున్న ప్రమాదాన్ని ఆగు, ఈ టైం అయిపోయిన తర్వాత కింద పడినుకోనొచ్చుగా. అర్థమవుతుందా చెప్పేది? ఈ 4 రోజులు పాపం ఎక్కడ ఉన్న సహోదరుడు, మన ఉన్న సహోదరుడు తెలుసు కదా, పాపం వ్యాపారం చేసుకుంటున్నాడు. అక్కడ 1 రూపాయి, ఇక్కడ 1 రూపాయి కొనుక్కొని 2 రూపాయలు కమ్ముకొని బతుకు తెరువు కోసం అన్నాడు. ఇప్పుడు కాదు, ఈ 4 నెలలు ఆగిన తర్వాత యాక్సిడెంట్ అయితే బాగుండని ఆపిండా? ఎందుకు ఆపలేదు? బాగా ఆలోచించి ఎందుకు ఆపలేదు? పాయింట్ ఇదే మనకి. ఇప్పుడు మనకు కరెక్ట్ పాయింట్ ఎందుకు ఆపలేదు? ఎందుకు ఆపలేదమ్మా? ఆలోచించండి. ఎందుకు ఆపలేదు? ఎందుకు ఆపలేదంటే కాలములను సమయములను దేవుడు తన స్వాధీనంలో ఉంచుకున్నాడు. ఎవరి స్వాధీనంలో ఉన్నవి? దేవుడి స్వాధీనంలో ఉన్నాయి. ఇప్పుడు మనుషులు ఏం చేశారంటే దేవుని పక్కన పెట్టి ఇష్టం వచ్చినట్టు తిరుగుతుంటే ఆయన అవకాశం ఇచ్చినప్పుడు ఒకదాన్ని వదిలేస్తున్నాడు. ఆయన వదిలేతేనే. అందుకేమన్నాడు తెలుసా? ఇదిగో నా ఆజ్ఞ లేకుండా మీ తల వెంట్రుకలలో ఒకటైనను నేల రాలదు. అర్థమవుతుందా? మీరు వేసే ప్రతి అడుగు నేను లెక్క పెడుతున్నాను, మీరు మాట్లాడే ప్రతి మాట నేను రాస్తున్నానన్నాడు దేవుడు. ఈరోజు మధ్యాహ్న కాలంలో ఒక సహోదరుడు పాపము వేరే పొదిలి ప్రాంతం నుంచి మా ఊరి ప్రాంతానికి వస్తున్నారంట. మాకు తెలిసిన వ్యక్తి. నేను ప్రార్థనకు నేను పొదిలి వెళ్ళి వస్తా చూశాను. వస్తున్నప్పుడు ఆ టైంలో ఆ యొక్క ప్రదేశంలో అక్కడ యాక్సిడెంట్ జరుగుతుంది. ఆయన తెలుసా? ఆయన ఏమనుకున్నాడు తెలుసా? నాకేమిలే, బాగానే ఉన్నాను, చాలా జాగ్రత్తగా ఉంటాను, నాకేమి ఇబ్బంది. ఎడం పక్క అంత దూరాన్ని వస్తున్నాడు. మళ్ళీ అమ్మా అంత దూరాన్ని వస్తున్నాడు, పక్కన కూడా కదా అంత దూరాన్ని వస్తున్నాడు. ఎక్కడి నుంచో వచ్చింది, తగిలింది, కింద పడ్డాడు. తగులుద్దని ఆయనకు తెలుసా? మరి తెలియకపోతే మరి మనం ఎందుకు అంత నెగ్లెక్ట్గా ఉంటున్నాం? తెలియనప్పుడు నెగ్లెక్ట్గా ఉండొచ్చక్క? అర్థం చేసుకోండి. తెలియనప్పుడు నెగ్లెక్ట్గా ఉండొచ్చా? ఎప్పుడు ఏది జరుగుతుందో అది నీకు తెలియదు. అందుకని మనమేమంటున్నామంటే అన్నిటినీ పోస్ట్ పోన్ చేయాలనుకున్న నువ్వు ఏది నీ వల్ల కావట్లా పోస్ట్ పోన్ చేయటం వల్ల అవుతుందక్క. మరి దేని పోస్ట్ పోన్ చేస్తున్నావు? ప్రార్థన మాత్రం పోస్ట్ పోన్ చేస్తున్నావు. రేపు వారంలే, ఎల్లుండి వారంలే, తర్వాత వస్తాలే, వచ్చే నెలలోలే. ఆ వచ్చే నెలని యాక్సిడెంట్ పోస్ట్ పోన్ చేయొచ్చు కదా. ఆ వచ్చే నెలని వస్తున్నటువంటి ఆ యొక్క వైరల్ ఫీవర్ అంటే ఆ మలేరియాను, టైఫాయిడ్ను వచ్చే నెలలో రా, ఇప్పుడు నాకు పని పాట ఉన్నది, పొలంలో మొక్కలన్నీ ఉన్నాయి, ఇప్పుడు జ్వరం వస్తే నేను పండుకుంటే ఆ కలుపుడు తెస్తారు, వచ్చే నెల రమ్మని చెప్పొచ్చుగా. ఆగదా? చెప్పండి, ఆగుదా? ఇప్పుడు చెప్పాలి, ఆగుద్దా ఆగదా? చెప్పేస్తే నేను ముగించేస్తాను. ఆగుద్దా ఆగదక్క? ఏందమ్మా మీరు చెప్పేది అయితే కట్టకని గట్టిగా చెప్పేయండి, బాగుంటది. మీరు చెబితే బాగుంటది. చెప్పండి అమ్మా, ఆగుద్దా? ఎప్పుడు ఆగుద్ది? దేవుడు అనుకుంటే ఆగుద్ది. ఇప్పుడు దేవుడు అనుకోవాలంటే ఇప్పుడు నువ్వు అనుకోవాలిగా. బాగా ఆలోచించి గమనించండి. రావాలనుకున్నటువంటి తీర్పు రాబోతుంది. ఇప్పుడు తీర్పును మార్చగలిగిన వాడెవరు? దేవుడు. ఆమేన్. తీర్పును మార్చగలిగిన వాడెవరు? దేవుడు. ఉన్నది లేనట్టుగాను, లేనిది ఉన్నట్టుగాను చేయగలిగిన వాడెవరు? దేవుడు. నీ మీదకి రాబోతున్న ప్రమాదాన్ని వదిలినప్పుడు దాన్ని మధ్యలోనే ఆపగలిగిన వాడెవరు? దేవుడు. అదే టైంలో నువ్వు దేవుని మీద మనసు ఉంచి ప్రభువా
రేపు ఉదయకాలమున జరగబోతున్నటువంటి ప్రమాదంలో తప్పించమంటే ముందుగా పెట్టిన దేవుడు ఈ రోజు నువ్వు చేసిన ప్రార్థన ఆలకించి రేపు ఉదయం నీకు తప్పించేస్తాడంతే. అది ఆయన స్వాధీనంలో ఉన్నది. మనకు అర్థం కాక నా రాత అట్ట పడిందిలే, ఈ రోజు జరగాలని ఉందిలే. ఎవరు చెప్పారు? కాలగతులు దేవుని వశములో ఉన్నాయి. అప్పుడప్పుడు మనం పోతున్నప్పుడు ఏమడిపోతుంది తెలుసా? సడన్ గా మారిపోతుంటాం. దేవుడు తప్పించాడు నీ ప్రమాదాన్ని. చాలాసార్లు మీ అందరూ చెప్తుంటాను, ఎప్పటికీ కూడా ఎంతవరకు కూడా ఏ టైఫాయిడ్ కానీ, ఏ మలేరియా కానీ, ఏ జ్వరం కానీ, ఎలాంటి రోగం కానీ నా దరిదాపులకు రాకుండా ఎందుకు చేశాడంటే నేను దేవుని ప్రార్థన చేయటం వల్ల దేవుడు ఆపేశాడని చెప్పండి మీరు. కానీ వస్తున్నాయంటే నువ్వు పోస్ట్ పోన్ చేస్తున్నావు దేవుని పనిని. ఆమేన్. నువ్వు దేవుని పనిని పోస్ట్ పోన్ చేస్తున్నావు, ఆయన అప్పగించిన దాన్ని పోస్ట్ పోన్ చేయట్లే. అప్పుడప్పుడు చాలా బలం ఉంటుంది కదా ఇది. ఈ 4 నెలలు రాకుండా మిగతా టైం ఎప్పుడు వచ్చినా జ్వరం బాగుంది అనుకుంటా కదమ్మా. అనుకుంటాం లేదు. ఎందుకు? రోజు ఇంటికాడ పండుకుంటుంటే ఉదయాన్నే లేచి క్యారేజీలు తీసుకొని వీళ్ళు బగ్గుపోతా, సాయంకాలం వచ్చిన తర్వాత 500 రూపాయల నోట్లు ఒక్కొక్కడికి 3 ఎత్తుంటే అనవసరంగా 1500 కొని, అనవసరంగా 200 కొని. ఈ మాయదారి జ్వరం ఇప్పుడే రావాలా? మరి ఇంకెప్పుడు అవుతుంది? ఎప్పుడు రావాలి? ఇప్పుడే రావాలంటే రావాలని నువ్వు అనుకోవాలా, దేవుడే అనుకున్నాడు రప్పియాలని. నువ్వు ప్రార్థన చేయాలి. నువ్వు ప్రార్థన చేయమన్నా తెలుసా? ఇదిగో బైబిల్ గ్రంథంలో రాయబడింది, ఎవరు తప్పు చేశారో వారి పేరు మాత్రమే తుడిపేయాలన్నాడు. అయ్యా నా పేరు తుడిపాను, నీ పేరు నేను ఎందుకు తుడిపేస్తాను? ఎవరు పాపం చేసిర్రో వాళ్ళ పేరే నేను తుడిపేస్తాను. కీర్తనకారుడు దావీదు మోషే అంటున్నాడు, అయ్యా ఇదిగో వాళ్ళకంటే ముందు నన్ను చంపయ్యా, వాళ్ళకి అడ్డం నేనున్నాను, వాళ్ళ మీదకి రానియొద్దు చేపమన్నాడు. ఆయన ఏమన్నాడు తెలుసా? ఎవడు పాపం చేస్తే వాడి మీదకి శాపం వస్తుంది. నువ్వు తప్పు చేసావు, నీ మీదకి శాపం వస్తుంది. అందుకంటున్నాడు, చాలా సార్లు అంటుంటారు మనము, దేవుడు మనుషులకి ఏమని ఇచ్చాడంటే మీరు మనుషుల సంగతులు ఆలోచిస్తున్నారు, వచ్చిన తర్వాత తట్టుకోలేరు మీరు, కానీ నేను దేవుని సంగతులు ఆలోచిస్తున్నాను అంటున్నాడు ఆయన. ఇది దేవుని సంగతి. ఏంటి దేవుని సంగతి? ఈరోజు నువ్వు దేవుని సువార్త కొరకు పోవాలి, ఏది జరగాలంటే అది దేవుడు ఆలోచనిస్తే అది జరుగుద్ది. ఇప్పుడు ఎవరో మేము వస్తున్నా, దరిదాపులోకి వచ్చేసా, అక్కడికి వచ్చిన తర్వాత ఆటో చెడిపోయింది. ఎందుకు చెడిపోయిందని మమ్మల్ని మేము దోషించుకోవటం లేదు, దేవుని చిత్తం అనుకోవాలంతే. దేవుని చిత్తం. ఆ దినాన ఇక్కడ సువార్త చెప్పించకూడదని దేవుడు అనుకున్నాడేమో, ఇక్కడ అవకాశం లేదు వద్దులే అనుకుని దేవుడు అనుకున్నాడేమో, అందుకే మమ్మల్ని ఆపాడు అనుకుంటాను నేను, అంతే. ఈరోజు అదే చెప్తున్నాను, మనుషుల సంగతులను ఆలోచిస్తూ మనుషులను పట్టించుకొని పాడైపోతున్నారు లోకంలో. ఎవరిని పట్టించుకొని? మనుషులను పట్టించుకొని. నేను సహోదరుని నేను పట్టించుకొని, ఈ సహోదరుని నేను పట్టించుకొని, ఆ సహోదరిని నేను పట్టించుకొని పాడైపోతే నా ఆత్మని ఎవరు పాడు చేస్తాడు? నన్ను ఎవరు పాడు చేసుకునేది? నన్ను నేనే పాడు చేసుకుని. అందుకు అక్కడ ఏమంటారు చూడండి, బాగా గమనించి ఆలోచించండి. బైబిల్ గ్రంథంలో నుంచి జాగ్రత్తగా చూద్దాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 14 వచ్చిన. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2:14 తొందరగా చదవండి. ప్రకృతి సంబంధమైన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు. ఆమేన్. ఈడే మనుషుడు ప్రకృతి సంబంధమైనడు, ఈ లోక సంబంధమైన మనసు కలిగినోడు దేవుని గురించి ఆలోచన. దీనికి వీడికి ఏటి గురించి ఆలోచన? ఏటి గురించి ఆలోచన? ఏమి తినదమా, ఏమి త్రాగుదమా, ఏమి ధరించుకుందామా, రేపు పొద్దున అడిగి పోదాం, ఎల్లుండి అడిగి పోదాం, తర్వాత ఏం పని ఉంది, వచ్చేవారు 20-30 దగ్గర దాకా నెల దాకా రెడీ చేసి పెట్టుకుంటారు. ఎక్కడ ఏం పని, ఏ పని అని. వాటిల్లో కరెక్ట్గా మొత్తం చేస్తున్నావా? మొత్తం చేస్తున్నావా? నీకు తెలియకుండా 10వ రోజు ఒక ఆటంకం వచ్చి ఉంటుంది, నీకు తెలియకుండా 2వ రోజు ఒక ఆటంకం వచ్చి ఉంటుంది, నీకు తెలియకుండా 25వ రోజు ఒక ఆటంకం వచ్చి ఉంటుంది. ఎందుకు వచ్చే ఆటంకాలంటే దేవుడు నీ ఆలోచనలను మార్చగలిగిన వాడు. దేవుడి ఆలోచనలు మనము మార్చలేం. మన ఆలోచనలు దేవుడు మార్చగలడు, దేవుడి ఆలోచనలను మనము
మార్చలేం. అందుకే పేతురుతో మాట్లాడుతున్నాడు, పేతురు నువ్వు భూ సంబంధమైన సంగతుల గురించి ఆలోచిస్తున్నావు, నువ్వు మనుషుల సంగతులు మనస్కరించుచున్నావు. మనుషుల సంగతుల గురించి ఈరోజు అంతా తపన. దేవుని సంగతుల గురించి ఎవరైనా తపన చెందుతున్నారా? మనుషుల సంగతులే, మనుషుల గురించే పట్టించుకుంటాం, మనుషుల గురించి ఆలోచిస్తాం, మనుషుల గురించే అంటే లోక సంబంధమైన వాటి గురించి ఆలోచిస్తాం. వాడు 100 సంపాదించు, నేను 1000, వాడు 1,00,000, నేను 2,00,000, వాడు 1,00,00,000, నేను 2,00,00,000, ఈ ఆలోచిస్తున్నాం. వాడికి పెద్ద రోగం ఉంది, నాకు అంతకంటే పెద్ద రోగం అని ఎవరైనా ఆలోచిస్తారా? ఎవరు ఆలోచించారు ఈ విషయం? దేవుడు ఆలోచించాడు. నయమానుకు పోయిన కుష్ఠరోగం ఎవరికి కావాలి? నీకు కావాలి కాబట్టి నువ్వు పోయి తెచ్చుకున్నావు. నీకు కావాలని నువ్వు తెచ్చుకున్నావు, దానికి ఊరు బాధ్యులు కాదుగా. ఎలీషా తెచ్చుకున్నాడమ్మా. నయమానుకు కలిగిన కుష్ఠరోగం ఎలీషా తెచ్చుకున్నాడా, గెహజీ తెచ్చుకున్నాడా? ఎలా తెచ్చుకున్నాడు? పరుగులు తీసి తెచ్చుకున్నాడు. మీరు కూడా ఈ రోజు లోకంలో పరుగులు తెస్తున్నారు. ఏం తెచ్చుకోవటానికి? లోకంలో ఉన్న దరిద్రాన్ని తెచ్చుకోవటానికి, లోకంలో ఉన్న పాపాన్ని తెచ్చుకోవటానికి, లోకంలో ఉన్న ఆశలను తెచ్చుకోవటానికి, లోకంలో ఉన్న కోరికలను తెచ్చుకోవటానికి. ఆ దరిద్రం అంతా తీసుకొచ్చి నీ ఇంట్లోనే పెట్టుకొని ఉంటా. ఇంతకుముందు అప్పుడప్పుడు ఆ మూలన ఉన్నటువంటి ఈ యొక్క 250 రూపాయల బైబిల్, 300 రూపాయల బైబిల్ అప్పుడప్పుడు తెరిచేదాన్ని. ఇప్పుడు అది మర్చిపోయావు. అసలు బైబిల్ ఏదంటే బైబిల్ నా కాడ ఆడుంది అంటే నీ కాడ బైబిల్ ఉందో లేదో కూడా తెలియదు. ఎప్పుడన్నా ఒకసారి ఆ మంచం దగ్గర మోకరించే నువ్వు ఇప్పుడు అసలు మోకాలేటి మర్చిపోయావు. ప్రపంచంలో ఉన్న దరిద్రం మొత్తం నీ ఇంటికే రావాలి. అందుకేమవుతుంది తెలుసా? ఏడి ప్రారంభపోతే వెంటనే వీళ్ళకి బా ఏమంటే వీళ్ళకి ఏందిరమ్మా ఇంటి మొత్తానికంటే, ఇంటి మొత్తానికి కాదు, ఊరిలో ఉన్న దరిద్రం మొత్తం నువ్వే కావాలనుకున్నావు. మరి అందరికీ లేదు కదంటే అందరినీ పడుచుకోడు దేవుడు. ఎవరిని పడుచుకుంటాడు? పడుచుకుంటాడమ్మా? తన బిడ్డలని అని చెప్పండి. ఎవరిని? తన బిడ్డలనే పడుచుకుని అందరిని పడుచుకుంటాడా? ఉదాహరణకు అక్క సిస్టర్ గారు ఉన్నారు. మీ అబ్బాయి తప్పు చేస్తే కొడతావా, పక్కన తప్పు చేస్తే కొడతావమ్మా? మీ అబ్బాయి తప్పు చేస్తే కొడతారా, పక్కన వాళ్ళు ఎందుకు కొట్టరు? వాడు బాగుపడితే నీకేమి, చెడిపోతే నీకేమి, వాడి గురించి పెద్ద పడుచుకోవు. కానీ మీ అబ్బాయి చెడిపోతుంటే నీకు ఎంత బాధ? చెబుతావు, వినకపోతే కొడతావు. ఈరోజు చాలా మంది రేపు ఉదయ కాలం వెళ్ళిన తర్వాత అడగండి, ఎందుకు దేవుని దగ్గరికి రాలేదంటే లోక పనుల్లో పడిపోయారు. సంపాదిస్తున్నారా? దేనికోసం సంపాదిస్తున్నారు? కొడుకు కోసం. వాడు ఏమైనా మాట్లాడాడు అక్క? వాడు ఏమైనా మాట్లాడరామ్మా? రే నీళ్ళు తెమ్మంటే తెచ్చేత్తడా? తెచ్చుకోపమంటే పర్లా, మా మర్యాద చెప్పిన అనుకోవచ్చు. ఏమంటాడు? ఈసారి చెబితే నోటి మీద తంతానంటాడు. ఎందుకు చెప్తున్నానంటే నువ్వు సంపాదించేది ఎవరి పాలన అవుతుందో కూడా నీకు తెలియదు, ఎవరి పాలిట పడుతుందో కూడా నీకు తెలియదు. చీమల పెట్టిన పుట్టలో పాములకు పోయినట్టుగా నువ్వు సంపాదించింది నీ కొడుకులు తినరు, నీ కూతుర్లు తినరు, దరిద్రులు లోకంలో ఉన్నోళ్ళు వచ్చి తినిపోయే రోజులు వస్తుంట. నీ కళ్ళ ముందే నువ్వు కొబ్బరంగా సంపాదించి కూడబెట్టి తినక కూడబెట్టి ఆ మూలన దాచిపెట్టి ఉంటావు. బ్యాంకులలోనో బీరువాలలోనో ఏడవ దిక్కు దాచిపెట్టి ఉంటావు. ఇప్పుడు వేరే వాళ్ళు వచ్చి ఆ ఇంట్లోకి వచ్చి తాగుతుంటారు, తింటుంటారు, చేస్తుంటారు. రే నువ్వు అక్కడే తినొచ్చు, వీళ్ళందరినీ ఎందుకు తెచ్చి పెడుతున్నాడు? నీకేమంటాడు వాడు? ఆ పక్కన ఉన్నాడు వచ్చి తింటాడు, ఈ పక్కన ఉన్నాడు వచ్చి తాగుతాడు, వాడు వచ్చి తాగుతాడు. నువ్వేమో ఇంటి బయట, వాడేమో ఇంట్లో కూర్చొని నువ్వు సంపాదించిన దాంతో చికెన్ తెచ్చుకొని మందు తెచ్చుకొని నీ ఇంట్లో కూర్చొని తింటుంటే నీకు ఇప్పుడు ఏమనిపిస్తుంది? ఎందుకు సంపాదించి పెట్టాంటే ఇవన్నీ నువ్వు సంపాదించిన వాటితో వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు, నువ్వు మాత్రము పక్కన ఉన్నావు. 100 రూపాయలు ఇస్తా, ఆ 100 రూపాయలతో నీకు థమ్స్అప్ తెచ్చితే నీకు సంతోషమే కదమ్మా. థమ్స్అప్ కాకపోతే 100 రూపాయలతో కనీసం నీకు ఒక అట్టి పండు తెచ్చినా సంతోషమేగా. ఆ 100 రూపాయలకు 100 రూపాయలు వేసి పక్కన వాడికి మందు పంపిస్తాడు. రే యూరియా అంటే నా ఇష్టం, సంపాదిస్తే నీ ఇష్టమే, నువ్వు సంపాదలేదుగా. సంపాదినప్పుడు నీ ఇష్టమని ఎందుకు అంటున్నావు అమ్మా? ఎందుకు అంటున్నావు? ఆ స్వతంత్రం నువ్వే ఇచ్చావుగా, నువ్వే కదా మెచ్చింది. నువ్వు ఇవ్వకపోతే ఊరుకుంటారా? నాది నా పర్మిషన్ లేకుండా లోపలికి రావటానికి లేదంటే వత్తడా? ఏమంటాం? పాపములయ్యా, పాపములు అన్నప్పుడు భరించు. మరి ఎందుకు ఏడ్చి ఊరి మొత్తానికి పోయి చెప్పుకుంటా, నా కొడుకులు నన్ను ఎట్లా చేశారు, నా కూతురు ఎట్లా అన్నదాన్ని ఎందుకు ఊరి మొత్తానికి చెప్తున్నా?
నువ్వే కదా నెత్తి నెత్తి పెట్టుకున్నావు. నీకున్న ఆస్తి మొత్తం చేతకలి వాళ్ళ చేతిలో పెట్టావు. ఆస్తి మొత్తం నీ చేతులు ఉంటే నువ్వు చెప్పినట్టు వింటారా ఏంట్రా? మరి ఎత్తమా వింటమా? నీ చేతులతో నువ్వే ఇచ్చావు, మళ్ళా పాడైపోతుంది. అందుకే ఇక్కడ అదే చెప్తుంది, ఇక్కడ బైబిల్ చెప్తుంది, నేనే వాళ్ళకి జీవం ఇచ్చాను, ఇప్పుడు వాళ్ళు నా మాట వినమంటే వినటం లేదు. కాబట్టి నేను వాళ్ళని ఏం చేస్తున్నాను అంటాము, నేను వాళ్ళని ఏమి చేయలేక నేనే ఏడుస్తున్నాను అంటున్నాడమ్మా బైబిల్లో. ఆకాశమా భూమి ఏడుస్తున్నాడమ్మా దేవుడు. ఆయన చాటుకు వెళ్ళి మళ్ళా ఏడుతున్నాడంట. గ్రంథంలో దేవుడంట చాటుకు గోడ తట్టుకెళ్ళి దుఃఖపడి కన్నీరు కడుతున్నాడు. ఏమి ఏడవచ్చుగా? ఏడితే పిల్లలు ఏడ బాధపడతారండి, పక్క పోయి ఏడుతున్నాడు. ఇంక ఏడ్చి కఠినమైపోయి ఒక్కసారి ప్రకృతికి ఆజ్ఞాపించాడు. ఒక్కసారి సునామీ వచ్చి లేచిపోయారు వేల మంది, లక్షల మంది. ఒక్కసారి ప్రకృతికి ఆజ్ఞాపించాడు. ఒక్కసారి గాల్లో నుంచి దోమ వచ్చేసి లక్షల మందిని చంపేసింది. కరోనా అనే చిన్న వైరస్. ఒక్కసారి కలరా వచ్చేసి లక్షల మంది చచ్చారు. ఏందిరా ఈ జబ్బు ఆడ నుంచి పుట్టిందంటే, నువ్వు సంపాదించిన డబ్బులు సరిపోలేదు, నువ్వు కూడబెట్టిన ఆస్తులు సరిపోలేదు, నువ్వు సంపాదించిన ఏది సరిపోలేదు. వచ్చిందా చచ్చిపోయేది నీకు కూడా తెలియదు. ఏం జరిగిందంటే మనందరం చెప్తాం చూడండి, దేవుని యొక్క ఉగ్రత లాంటిదే. తల్లిదండ్రులు కోపం ఇచ్చిన దానికి ఏం చేస్తారు తెలుసు అని చెప్పండి అమ్మా. ఏం చేస్తారమ్మా? కొడతారా? కొట్టలేరు కదా, ముసలాళ్ళు అయిపోయారు కదా. తిట్టలేరు కదా, ముసలాళ్ళు అయిపోయారు. ఏం చేస్తారు? వెంటనే ఆస్తి తీసుకెళ్ళి వేరే పేరు మీద రాస్తారు. వీడికి సిగ్గు వస్తుంది అప్పుడు. ఏందమ్మా ఇప్పుడు అంటారు, అమ్మా అన్నం తింటావా? మా ఏందిరా బోధంటావు అన్నం తింటావు మరీ పిలుస్తుందంటే పక్కన మంతనాలు జరుగుతున్నాయి. నీకు అర్థమైపోయింది. నీ కాడికి వచ్చి నీ కాలు పట్టుకునేది ఏందిరా, ఎకరా పొలం అమ్ముకుంటే 2 లక్షలు వస్తాయి, నేనే చచ్చేదాకా తింటానని మాట నోటిగుండి వచ్చింది. మాట వస్తే బెదర్లా మనోడు పొయ్యాడు, మంతనాలు జరిగించాడు, పేర్లు జరుగుతున్నా ఏలు ముద్ద వేయటానికి రెడీగా ఉండిపోయింది. ఎవరితో పని లేదు, కొడుకులు పర్మిషన్ పని లేదు, భార్య పర్మిషన్ పని లేదు, భర్త పర్మిషన్ పని లేదు. అమ్మి పేరు మీద ఉంటే అమ్మే ఎక్కువ నీకుంది. అదే కొడుకు అమ్మాలంటే తల్లిదండ్రుల పర్మిషన్ కావాలి. ఇప్పుడు ఏమంటాడంటే, అత్తమా పోతుంటావా? ఏంది ఆడున్నటువంటి మాగాడు ఎక్కడ అమ్మేస్తున్నదని తెలిసి తొందరగా తినమా వద్దన్న కూడా పంపించేస్తుంది. ఏంది నీలో రాని కఠినత్వం వాళ్ళలో వచ్చింది. నీలో కఠినత్వం వచ్చింటే వాళ్ళు ఎప్పుడో మారిపోయేవాడు. మనలో కఠినత్వం రాలా. దేవుడు మనసు కఠినం చేసుకుంటే ఎప్పుడో భూమి బాగుపడేది. కానీ ఆయన కఠినం చేసుకోవడం, ఆయన కఠినం చేసుకుంటాడమ్మా. చావనేను చస్తాను కానీ నా ఆస్తి వేరే వాడికి ఇవ్వను అంటాడు. చావనేను చస్తాను, నా ఆస్తి వేరే వాడికి ఎందుకు ఇస్తానంటాడు. వాళ్ళు ఏమంటారంటే, ఎందుకు తాగుబోతుడికి ఇచ్చి పాడు చేసుకుంటావు, నాకిస్తే నేను బంగారు మేడలో పెట్టి చూసుకుంటానంటాడు. బంగారు మేడ వద్దు, వాడే నాకు ముద్దు. తీసుకెళ్ళి నడి బజార్లో బట్టలు లేకుండా ఇసిరికిన వాడే కావాలి నాకు. కానీ దేవుడు కూడా అలాగనన్నాడు, నేను మిమ్మల్ని ఎంతో ప్రేమతో చూసుకుంటే నన్ను ఈరోజు నడి బొట్టును నిలబెట్టారు, దిగంబరిగా నిలబెట్టారు, దిక్కు లేనుడిగా నిలబెట్టారు, 3 మేకుల మధ్య వేలాడదీసేటట్టుగా నిలబెట్టారు, నాకు ఎవరు దిక్కు అంటే ఎవరు అవసరం లేనట్టుగా నిలబెట్టారు. చివరికి నాన్న వాళ్ళే నా దగ్గరికి రాలేదు. అప్పుడప్పుడు ఒక తల్లిదండ్రులు ఇంటి పక్కన ఆమె వచ్చి నా మీద గొడవ పెట్టుకుని నన్ను కొడుతుంటే శత్రువులాగా చూశారు. కానీ నా కొడుకు వాళ్ళు వీళ్ళు మనుషులేను, అసలు అడ్డం రావాల్సిగా. ఏమన్నారనరా మా అమ్మ మీదకి వచ్చావు, ఏమన్నావని మా తాత మీదకి వచ్చావు, ఏమన్నామని మా మీదకి వచ్చామని అనాలిగా. వాళ్ళకి కలిసి సపోర్ట్ చేసి నిన్ను తిడుతున్నప్పుడు నీకు ఎంత కడుపులో మంట. ఈరోజు మనం అపవాదికి కలిసి సపోర్ట్ చేసి దేవుణ్ణి తిడుతున్నాం. అపవాది గడికి వెళ్ళి సపోర్టు, అపవాది యొక్క కోరికల సపోర్టు, అపవాది మీద ఆశల మీద సపోర్టు, అపవాది యొక్క ఇష్టాల మీద సపోర్టు. పొద్దున లేచి సాయంకాలం దాకా తాగటానికి, తినటానికి, పనులు చేసుకోవడానికి అన్నిటికీ ఆరోగ్యం ఉంటుంది. కానీ దేవుని మందిరానికి రావటానికి మనుషులకు ఆరోగ్యం ఎందుకు లేదంటే అపవాది గాడి మీద సపోర్ట్ పడిపోతున్నాం మనం. అపవాదిగాడంటే ఆశ, అపవాదిగాడంటే ఇష్టము, అపవాదిగాడి మాటలు అంటే ఇష్టము. ఉదయం నుంచి సాయంకాలం దాకా మీరందరూ పొలంలోకి పోయి పని చేస్తుంటారు. ఏమేమి మాట్లాడుతున్నారమ్మా? మీ పక్కన వాళ్ళు ఎవరు మాట్లాడలేదా? ఆ దరిద్రాలన్నీ ఇవ్వటానికి చెవులు పెద్దవి చేసుకున్నారు. ఈ చెవులు ఇచ్చింది ఎవరు? ఆయన మాట్లాడుతారు కొన్ని ఈ చెవులు.
ఇల్లు కట్టించింది ఎవరమ్మా? నువ్వు. ఇంటి లోపల ఉన్నటువంటి మంచం చేపించింది ఎవరు? నువ్వే. ఇంటి లోపల ఉన్నటువంటి కుర్చీ కొనిచ్చింది ఎవరు? నువ్వే. కానీ దాని మీద కూర్చుండేది ఎవరు? ఇప్పుడు బాధ అయ్యాలా, కోపం పడ. ఇప్పుడు ఏమంటారంటే చూసేవాళ్ళు కూడా వయసు తగ్గినా కూడా నీకెందుకు ఇంత రోసం? వయసు తగ్గింది అన్నప్పుడు మరి నన్ను వయసు తగ్గినప్పుడు నన్ను కూడా మీరు అలానే చూడాలిగా. నేను అప్పుడప్పుడు చాలాసార్లు చెప్తాను. చాలా మంది అంటారు ఇది విరుద్ధం అంటది. దేవుని నీతి విరుద్ధమైంది కాదు, లోక నీతి విరుద్ధమైంది. దేవుడి నీతి ఎలాంటిదంటే నువ్వు చేసుకున్నది నువ్వే అనుభవించాలి. అర్థమవుతుందమ్మా? నువ్వు చేసుకుంది నువ్వే అనుభవించాలి, నువ్వు చేసుకుంది నువ్వే భరించాలి. ఎవరు భరించరు అక్కడ, ఎవరి వల్ల కాదు. గేహజీ పరుగులు తీశాడు, ఏం తెచ్చుకున్నాడు? ఇప్పుడు గేహజీ రోగం వచ్చిన తర్వాత దేవుడు అన్యాయస్తుడు అంటాం కరెక్టేనమ్మా? ఒకడు తాగి 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 తాగుడుకు పరుగులు తీసుకున్నాడు. లోపల ఉన్న లివర్ పోయిన తర్వాత దేవుని తిడితే కరెక్ట్ అమ్మా? ఒకళ్ళు ఇష్టం వచ్చినట్టుగా పాపం చేసి 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 తీరని రోగం తెచ్చిపెట్టుకున్నాడు. ఏంది నన్ను అందరూ నట్టేట్లో ముంచేసి నన్ను ఒంటరి వాళ్ళని చేశారంట కరెక్ట్ అమ్మా? ఆ రోజు నీ కూరన్న కన్ను మిన్ను గుర్తొచ్చుకుంటా. ఎవరైనా కనపడరా? ఆ రోజు భార్య ఉన్నదని భార్య ఏమన్నా గుర్తించిందా? భర్తను గుర్తుపెట్టుకున్నావా? ఎవరు గుర్తుపెట్టుకున్నా? నీ శరీర కోరికల కోసం తిరిగావు, ఆ శరీరానికి తీరని రోగం తెచ్చి పెట్టుకున్నావు. ఇప్పుడు ఒంటరైపోయి నన్ను ఒక్కళ్ళు కూడా పడుచుకోవాలి. ఎందుకు పడుచుకుంటారు? నీ టైంలో ఉన్నప్పుడు నువ్వు పడుచుకున్న ఒక్కళ్ళనైనా. దేవుడు నిన్ను నన్ను పట్టించుకోకపోతే మన పరిస్థితి ఏంది అసలు? అందుకే ఇక్కడ అదే మాట్లాడుతున్నాడు. మనుషుల సంగతులు ఇలాగనే ఉంటాయి. నీ ఇష్టం వచ్చినట్టు తిరుగు, నీ ఇష్టం వచ్చినట్టు చేయమంటాయి. రేపు అవకాశం అయిపోయిన తర్వాత నేను ఒంటరి వాడిని చూసిపోతారు మనుషులు. కానీ దేవుడు అలాంటోడమ్మా. దేవుడు ఎలాంటోడు? దేవుడు ఎంత గొప్పోడు. ఏలియాకు ఒంటరి వాడు అయిపోయాడు, అందరూ వెళ్ళిపోయారు, ఇక నేనేం చేయాలన్నాడు. వెళ్ళిపోతున్నాడు మార్గ మధ్యంలో. ఆ బదిరి వృక్షం కింద పడుకొని ఉంటే వెంటనే దేవుడు వచ్చి మాట్లాడుతున్నాడు, ఏలియా ఆహారం తిను, నీ కోసం తెచ్చాను అన్నాడు. ఈరోజు మన కోసం వీళ్ళు మనుషులు తెస్తారా? నా శరీరం బాగున్నంత వరకు నన్ను ఉపయోగించుకున్నటువంటి స్త్రీ కానీ పురుషుడు కానీ నన్ను పట్టించుకుంటారమ్మా? అప్పుడు బాగున్నప్పుడు నువ్వే నా ప్రాణం, నువ్వే నాకు కావాలి, నువ్వే నా సమస్య అన్నాడు. ఈరోజు నా దగ్గర డబ్బులు ఉన్నంత వరకు, తప్పిపోయిన కుమారులాగా డబ్బులు ఉన్నంత వరకు నువ్వే నా స్నేహితుడు అన్నాడు. ఆ డబ్బులు అయిపోయిన తర్వాత మందు పంపించోడు లేకపోయిన తర్వాత బాగలేని ఒంటరి వాడు అయిపోయినప్పుడు ఎవరైనా వచ్చి పోబెట్టారా? ఎవరైనా వచ్చి పట్టించుకున్నారా? ఏంటంటే వాడికి అంతేలే, వాడి పరిస్థితి అంతేలే. అవకాశం అదే చెప్తుంది బైబిల్, ఇక్కడ అదే చెప్తుంది. నీ కాడ ఉన్నంత వరకు తిరిగా. ఈరోజు రోగం కూడా వచ్చినప్పుడు ఎందుకమ్మా బాధపడతాం? ఎందుకమ్మా ఇబ్బందులు వచ్చినప్పుడు కష్టపడాల్సిన అవసరం ఏముంది? ఈరోజు ఈ పొలం, ఈ మిరప కోతలోకి, ఈ యొక్క పొగాకులోకి, మిరప తోటలోకి వెళ్ళి నువ్వు చేసినటువంటి ఆ కూలి ఆ రోజు నీ జబ్బుని ఏమన్నా తగ్గిస్తుందా? మరి ఎందుకమ్మా ఈ తాపన? అది మనుషుల సంగతులు ఏంటంటే ఇప్పుడు నాకు ఈ 1000 రూపాయలు ఎత్తే రేపు జబ్బు ఎత్తే చూపించుకోవచ్చు అనుకున్నాను కదమ్మా. వృద్ధాప్యంలో సంపాదించుకుంటే కూడి పెడతా అనుకున్నా. నీ వృద్ధాప్యంలో ఉన్న డబ్బులేయమ్మా? ఏది నీ పొలం ఏది కదమ్మా? ఆలోచించండి. నీ వృద్ధాప్యం ఆ 50 ఎకరాల పొలమే నీకు ముద్ద పెట్టుద్దే? ఆ 50 ఎకరాలు ఈ పెద్ద కొడుకు కొద్దిగా, చిన్న కొడుకు కొద్దిగా, మూడో కొడుకు కొద్దిగా, నాలుగో కొడుకు కొద్దిగా, నలుగురికి 4 భాగాలు పెంచావు. నీకేదంటే నాకెందుకయ్యా? మరి నీకెందకపోతే మరి వృద్ధాప్యంలో ఉండటం కోసం కదా అదంతా దాచిపెట్టుకున్నా. ఉన్న 20 లక్షలు వాళ్ళకి 10 లక్షలు, వాళ్ళకి 5, నలుగురికి 4 5 పంచావు. నీకేందంటే వాళ్ళుంటే చాలన్నావు. మరి వృద్ధాప్యంలో నీకోసమే కదా ఇవన్నీ సంపాదించుకున్నా. వృద్ధాప్యంలో అందరికి అన్నిచ్చావు, నిన్ను బడుచుకునే దిక్కు లేదు. ఇప్పుడు వచ్చి యేసయ్య అంటే నన్ను బడుచుకున్నావా? నన్ను బడుచుకున్నావా? అందుకని ఇక్కడ అంటున్నాడు మనుషుల సంగతులు ఏంటంటే భూమి మీద సంపాదించాలి, నా కొడుకులు, నా కుమారులు, నా కూతుర్లు బాగుండాలి అని ఆలోచించదు మనుషుల సంగతులు. నేను వద్దనట్లా. కానీ దేవుడి సంగతులు ఏంటంటే దేవుడి తర్వాత నాకు ఏదైనా. అప్పుడు వృద్ధాప్యంలో నేను చూసుకునేది ఆమె. వృద్ధాప్యంలో నీకు దిక్కు దేవుడే. అందుకన్నాడు ఏ దిక్కు లేని వాడికి అంటే వాళ్ళకి ఏ దిక్కు లేరమ్మా. పిల్లలు లేరా? భర్తలు లేరా? భార్యలు లేరా? అన్నదమ్ములు లేరా? మరి ఏ దిక్కు లేదని ఎందుకన్నారు? తప్పది. మనం చూసుకోవాలని అనుకోడు, తప్పది. వీళ్ళ శరీరంలో ఉన్న కోరికలప్పుడు దేవుని విడిచిపెట్టి వీళ్ళ కోసం పోయావు. వాళ్ళ బుద్ధి చూపించడానికి మనకు ఆ రోజు దాకా మనం తెచ్చిపెట్టాడు దేవుడు. అదే రోజు
నాకంటే ఎక్కువ వాళ్ళని ప్రేమించావు కదా, ఇప్పుడు నేను ముఖ్యమా వాళ్ళు ముఖ్యమా అన్నంటే నాకు వీళ్ళే ముఖ్యమని ఆ రోజు అన్నావు. కానీ ఈరోజు వాళ్ళు వచ్చారా నేను వచ్చారా నీ దగ్గరికి అనటానికి ఆ సమస్య కోసమే తీసుకొచ్చి పెట్టాడు అక్కడ, అంతే. ఇప్పుడు అర్థమవుద్ది, బుద్ధి గట్టి తిని ఆ రోజు వీళ్ళ కోసం ప్రయాసపడ్డాను, నా దేవుని కోసం ఆ రోజు నుంచి ప్రయాసపడితే నా దేవుని సంఘం నాకు తోడుకుండేది, నా దేవుని బిడ్డలు నాకు చేదోడు వాదోడుగా ఉండేవాళ్ళు, నేను తప్పు చేసిన నన్ను సమర్థించి మరలా నెత్తిని పెట్టి కూర్చోబెట్టుకునేవాళ్ళు అని ఆలోచించేవాళ్ళు. కానీ ఇప్పుడు మనుషుల సంగతులను ఆలోచిస్తున్నాం కానీ దేవుని సంగతులను మనస్కరించుకుంటున్నామమ్మా. ఇప్పుడు మీరందరూ ప్రార్థనకు వస్తారు, పాప మీద అక్కడ సిస్టర్ ప్రార్థనకు వస్తారు, ఇలా అంటారు మమ్మల్ని పడుచుకోవద్దు, అసలు మమ్మల్ని పట్టించుకునే దిగ్గే లేదేడా, మిమ్మల్ని పడుచుకుంటే రేపు మీరు నన్ను పడుచుకోరు, దేవుని పడుచుకుంటాను, దేవుని ప్రేమతో మిమ్మల్ని చూసుకుంటాను. పట్టించుకోకు, చూసుకో, తప్పులేదు. భర్తను భర్తలాగా చూడు, భార్యను భార్యలాగా చూడు, పిల్లలను పిల్లల్లాగా చూడండి, వాళ్ళకి అవసరాలు తీర్చండి. కానీ దేవుడిని పక్కన పెట్టి చూసావనుకో, ఈ దేవుడిని పక్కన పెట్టినందుకు వీళ్ళే ముఖ్యం అనుకున్నావు, ఒక టైం వచ్చినప్పుడు వీళ్ళందరూ నిన్ను పక్కన పెట్టేస్తారు. ఒక సహోదరి ఫోన్ చేసి మాట్లాడుతుంది, అన్నా నేను ఇలా ఉన్నాను అన్నా, నా పరిస్థితి బాగలేదన్నా, నేను ఉన్నప్పుడు నా వయసులో ఉన్నప్పుడు నాకు ఊరి నిండా బంధువులేనన్నా, నేను ఏ ప్రదేశానికి వెళ్ళినా నాకు అందరూ స్నేహితులేనన్నా, నన్ను ఎవరు కూడా పక్కన పట్టించుకునే వాళ్ళు కాదు, నేను అడుగు పెడితే నాతో మాట్లాడటానికి పరుగులు తీసేలా అన్నా. అప్పుడు నేను అనుకున్నాను వీళ్ళ తర్వాతే కదా నాకు ఏదన్నా అనుకున్నానన్నా, కానీ ఈరోజు నాకు చిన్న జబ్బు వచ్చిందన్నా, నన్ను పడుచుకునే దిక్కులేరన్నా. ఏమైందమ్మా, ఇది వరకున్న స్నేహితులంటే పోయి మాట్లాడతానంటే నన్ను చూసి తలంచుకొని పోతున్నారు, నేనేదో అంటరాని దానిలాగా, నేనేదో అంటరాని వాడిలాగా నన్ను చూసి దూరాన్ని పెట్టేస్తున్నారన్న. ఎందుకు మనుషులు బుద్ధులు ఇంకా తెలియక వాళ్ళ కోసం ఎడుతున్నావా? వద్దు సహోదరుని ఫోన్ చేసి చెప్పాను, వద్దు. మనుషులు అవసరం ఉన్నప్పుడు వాడుకుంటారు, అవసరం తీరినాక ఇది చేస్తారు, కానీ దేవుడు వాడుకోడు. అవసరం ఉన్నా లేకపోయినా ప్రాణం ఉన్నంత వరకు నేను కాపాడుకుంటాడని చెప్పాను. అందుకే నేను నా దేవుని దగ్గరికి వచ్చాం. దేవుడు బాగు చేశాడు కదా, ఇప్పుడు ఏమనిపిస్తుంది? ఇప్పుడు అనిపిస్తుందన్న మళ్ళా మనుషుల మీద ప్రేమ వస్తుందన్న. పిచ్చి కది మంది, ఇది పిచ్చి అన్నామేమన్నా మనమ్మ. అవకాశాలని బాగు చేసి మళ్ళా పరక్కనే నిలబెడితే మళ్ళీ ఏటి మీద అవుతుందంటే ప్రేమ రావచ్చా? వాళ్ళు ఎట్టటోళ్ళో తెలిసి మళ్ళీ మన మీద ప్రేమ రావటం ఏంటి? మరి ఏమి రావాలి? జాలి రావాలి. ప్రేమ వేరు, జాలి వేరు. జాలి కలిగిన ప్రేమ రావాలి. అయ్యో వీళ్ళు నరకానికి పోతున్నారు, వాళ్ళ కోసం ప్రార్థన చేయి, కూర్చోబెట్టి వాక్యం చెప్పు, తప్పు లేదు. కానీ మరలా ఆశలనే ప్రేమ వచ్చిందా? ఎస్టే. అందుకనే మనుషుల సంగతులు ఆలోచిస్తున్నామా, దేవుని సంగతులు ఆలోచిస్తున్నామా? మనుషుల సంగతుల గురించి ఆలోచిస్తే మనుషుల సంగతులు నువ్వు ఆలోచిస్తావు, నీవు వాళ్ళ మీద ఆశపడతావు, వాళ్ళు చివరికి నిన్ను వదిలేసి వెళ్ళిపోతారు. అదే దేవుని సంగతుల గురించి ఆలోచిస్తే దేవుడిని జీవితాంతము చూసుకుంటాడు. మరణ పడకలో కూడా నీతో కూడా ఆయన తోడుండి ఆ మరణ పడకలో నుంచి నిన్ను మరలా లేపి నిత్య జీవానికి వారసున చేస్తాడు. కాబట్టి ఈరోజు మీ అందరికీ చెప్పే ఒక చిన్న మాట ఏంటంటే, మనుషుల సంగతులు లోకం మీద ఉన్నటువంటి వాటి మీద ప్రేమలు పెంచుతాయి. ఈ ప్రేమలు ఎక్కువ రోజులు ఉండవు. నేను ఉన్నాను అనుకున్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఈ శరీరం బాగున్నంత వరకే నన్ను పోతే ఎవరైనా చూసేది, ఎవరైనా. ఇప్పుడు నా శరీరం ఎలా ఉందంటే, ఒక రకంగా చెప్పాలంటే ఒక 70-80 సంవత్సరాల లాగా ఉంటాను నేను. నా ముఖం కానీ నన్ను కానీ పక్క చెక్కిపోయి అలా ఉంటుంటాను. నాకు నేను పాత ఉన్నప్పుడు నా ఫోటోలు చూస్తే నన్ను వేరే విధంగా ఉన్నాను. అప్పుడు నేను ఇష్టపడిన ఇప్పుడు నేను ఇష్టపడను. ఇలా కావాల్సింది శరీరము. ఈ శరీరంతో అవసరం ఉన్నంత వరకే, తర్వాత వదిలేస్తారు ఊరిని. కానీ దేవుడు అలా కాదమ్మా. ఆత్మకి ఏముండదు అని చెప్పాము, ముసలితనం ఉండదు. అది ఎప్పుడు ఒకేలాగా ఉంటుంది. ఆత్మను ప్రేమించాడు. ఆత్మ ఆయనతో కలిసి పరలోకంలో ఉంచుకోవాలనుకున్నాడు. మట్టిని ప్రేమించడం మీద నాకు అర్థం కాలేదు. ఈ మట్టి కోసం తపన పట్టడం అవసరం, ఆత్మ కోసం తపన పడు. పొద్దున్న సరి లేదు, ఏమి లేదు, నీవు ఉదయాన్నే లేచిపోతావు. ఏందమ్మా ఎన్ని గంటలకు లేసావుంటే పనికి బావద్దా? నేను వద్దని చెప్పినా కాదనట్లేదు. కానీ ఆ లేచినప్పుడు ఒక్క 2 నిమిషాలు మోకాల మీద కూర్చొని ప్రార్థన చేయొచ్చుగా. నేను సొమ్మేమన్నా పోతుందమ్మా, చేయొచ్చుగా. అసలు జాతర ఆ అరగంట తోడి ప్రార్థన చేస్తే ఎక్కడ పని లేట్ అవుద్దో.
ఎంత ప్లాన్ తెలుసా? బిజినెస్ ప్లాన్ మంది, మామూలు ప్లాన్ కాదు. దేవునితో కూడా బిజినెస్ ఆడతాం. అందుకే దేవుడు ఏం చేస్తున్నాడు, ఎంత చేసినా అంతే, ఎంత చేసినా అంతే, ఎక్కువ ఏమంటది మనుషులకి, ఎంత చేసినా అంతే. కాబట్టి నీతో నాతో దేవుడు మాట్లాడిన చిన్న మాటను బట్టి మీరు అర్థం చేసుకోండి. మనుషుల సంగతుల గురించి ఆలోచించొద్దు, దేవుని సంగతుల గురించి ఆలోచించి పరలోకం కొరకు సిద్ధపడతా. దేవుడి మాట మన మధ్యలో ఆశీర్వదించును గాక. ఆమేన్. అందరూ కూడా తల ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. అందరము ప్రార్థనలోకి